హలో గైస్, 'పుష్ప 2' అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకుపోతుంది. వరల్డ్ వైడ్‌గా 'పుష్ప 2' 100 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించారు కూడా. కేవలం ఇండియాలోనే 62.55 నుంచి 64.10 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. ఇందులో ఒక హిందీ వెర్షన్‌లో మాత్రమే 24.12 కోట్లు, అలాగే తెలుగు 2డీ వెర్షన్‌లో 34.37 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళ వెర్షన్ మొత్తం 17.32 కోట్లయితే రాబట్టింది. ఇకపోతే కేరళ అడ్వాన్స్ బుకింగ్‌లో 3 కోట్లయితే చేరుకుంది. ఇక మొత్తం బ్లాక్ సీటులతో సహా ఇండో వైడ్‌గా 'పుష్ప 2' అయితే 77.97 కోట్లు వసూలు చేసిన రికార్డునైతే బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్మిన మూవీగా 'బాహుబలి 2' అలాగే 'కేజీఎఫ్ 2' కల్కిలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా రికార్డును 'పుష్ప 2' అయితే బ్రేక్ చేసింది. తాజాగా 'పుష్ప 2' మరో సినిమా రికార్డు అయితే బీట్ చేసింది. రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ రికార్డునైతే వెనక్కి నెట్టేసింది. గతంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ అడ్వాన్స్ బుక్ రూపంలో సాధించిన 59 కోట్ల రికార్డును 'పుష్ప 2' అయితే అధిగమించింది. కల్కి అయితే 55.30 కోట్లతో ఉంది. ఇకపోతే ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ 5 ఓపెనింగ్స్ డే అయితే చూద్దాం. 'కేజీఎఫ్ చాప్టర్ 2' 80.50 కోట్లు, ఇకపోతే 'బాహుబలి' 80 కోట్లు, 'పుష్ప 2' 64.10 కోట్లు మొదటి రోజు మిగిలి ఉంది. ఇక 'ఆర్ఆర్ఆర్' 59 కోట్లు, ఇక కల్కి 2893 55.30 కోట్లతో కలిసేసింది. అయితే 100 కోట్ల మార్క్ అనేది ఓవర్సీస్తో కలుపుకుంటూ వచ్చింది. కానీ ఇండియాలో 'పుష్ప 2' కాస్త వెనకబడిందని చెప్పుకోవచ్చు. 'బాహుబలి 2' మూవీ 90 కోట్ల అడ్వాన్స్ సేల్స్తో అర్ధంగితిలో ఉంది. ఇప్పుడు 'పుష్ప 2' చూస్తున్న జోరు 'బాహుబలి 2'ని అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే 'పుష్ప 2' ఫస్ట్ డే 250 నుంచి 300 కోట్ల మేర కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇందులో 'ఆర్ఆర్ఆర్' 223 కోట్ల అత్యంత ఓపెనింగ్ సాధించిన రికార్డును అయితే కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియన్ సినిమాకి ఇవే హైయెస్ట్ కలెక్షన్స్. మరి 'పుష్ప 2' ఫస్ట్ డే ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, దట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.